ఈనాటి మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎవరైనా మైక్లో చదివే ఏర్పాటు చేశారా? పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పదిహేడు, 18, 19 వచనాలు చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారు గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏ యోగ్యత ప్రత్యేకత లేకపోయినా అల్పదాసుని మీరు కనికరించి ఈ గొప్ప భాగ్యమునిచ్చినందుకై స్తోత్రాలు. ప్రకటించబడుతున్నటువంటి నీ మాటలు మా జీవితాలని ప్రభావితము చేసి సంపూర్ణముగా రూపాంతరపరిచి మీ శిలువ శ్రమ వృధా కాకుండా దీవెనగా మారుటకు సహాయం పడమని వేడుకుంటున్నాను. ఆటంకాల, అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు ఇస్తున్నాములు బంధించి నాశనం చేస్తాం. మా ప్రాణాత్మ దేహముల మీద వాడుతున్న ఉపకరణముల మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. దేవదూతల పరిచరణ యేసు నామములో సభలోనికి విడుదల చేస్తున్నాం. ప్రజలందరి మీదకి ఒప్పింపజేసే ఆత్మను, సమ్మతి గల మనసును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మీరే మాట్లాడి మహిమ పొందగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ శిలువ ధ్యాన కూడికలో మనము చాలా ప్రాముఖ్యమైన వాక్యములను ధ్యానము చేస్తూ ఉన్నాం. శ్రద్ధగా మీరు నా వైపు చూస్తూ వినాలని ప్రభువు పేరట కోరుతున్నాను. బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నారు. మీరు నన్ను పోలి నడుచుకోండి. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మీరు అలాగ నడుచుకోవద్దు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నారు. ఏమిటి సిలువ విషయంలో పౌలు గారి పోలిక ఏమిటి? పౌలు గారి యొక్క సిలువ సందేశం ఏమిటి? ఒక మాట మీరు చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు తగదు, దూరమైపోవాలి
అని పౌలు గారు కోరుతున్నాడు. పౌలు గారట సిలువ యందు అతిశయిస్తాడట, అంటే గర్విస్తాడు, ఆనందపడతాడు, గొప్పగా చెప్పుకుంటాడు. నేనేమో సిలువను ప్రేమిస్తున్నాను, సిలువ యందు అతిశయిస్తున్నాను, మీరు కూడా నాలాగా సిలువను ప్రేమించాలి, సిలువ యందే అతిశయించాలి. కానీ మీలో కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని పౌలు గారు ఎంతో బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మీరు శ్రద్ధగా చూడగలిగితే, ప్రభునందు ప్రియులారా, పౌలు గారేమో ఒక పక్కన నేను సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడను అన్నారు. పౌలు గారు అతిశయింపదగిన కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పెద్ద లిస్టే చెప్పారు. నేను యూదుడను, బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి, ధర్మశాస్త్రమందు అనింద్యుణ్ణి, మతనిష్ట విషయంలో నాకు మించునోడు లేడు, గమలీయేలు పాదముల యొద్ద వేదాంత విద్య అభ్యసించాను, పెద్దల సభలో సన్హెద్రిన్ సభలో సభ్యుడిని, లౌకికంగా ఆర్థికంగా చాలా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన వాడును. అయితే ఈ ఘనత వహించినటువంటి ప్రఖ్యాతి నొందినటువంటి గొప్ప సంగతులలో దేని యందు కూడా నేను అతిశయపడుట లేదు, కానీ సిలువ యందు నేను అతిశయపడుతున్నాను అన్నాడు. బిడ్డలారా, మీరు ఆలోచించండి, సిలువ అంటే ఏమిటి? ఆనాటి రోమా ప్రభుత్వము కరడుగట్టిన నేరస్తులకు విధించే దాదాపు 600 రకాల మరణశిక్షలలో అతి క్రూరమైన, ఘోరమైన, దారుణమైన, భయంకరమైన మరణశిక్ష సిలువ మరణం. అసలు సిలువను తలుచుకున్నా, కలలో కనబడినా మరణమే మీద పడిపోయినంతగా హడిలిపోయేవారంటే జనం. బాబోయ్, సిలువ కనపడింది ఏంట్రా బాబు, దరిద్రం, కల్లోకి సిలువ వచ్చింది ఏంట్రా నాయన అని. అంత భయంకరమైన శిక్షలలో ఒకటి సిలువ మరణం. మనిషిని భయంకరంగా కొరడాలతో కొట్టి, మేకులతో కొట్టి, చనిపోయే వరకు వేలాడదీసి చనిపోయిన తర్వాత అవతల బారేస్తారు భయంకరంగా. వారి బట్టలు ఊడలాగి, వారిని అవమానపరిచి, వారిని ఎంతో ఇబ్బంది పెడతారు. సిలువంటేనే శ్రమ, సిలువంటేనే నింద, సిలువంటేనే అవమానం, సిలువంటేనే మరణం, అసహ్యకరమైన ఘోర మరణం. ఎవడు కూడా సిలువను కోరుకోడు, ఎవడు కూడా సిలువను ఇష్టపడడు. ఒకవేళ ఎవరికైనా సిలువ శిక్ష పడితే అత్యంత అవమానముగా భావిస్తారు. కానీ అపోస్తులుడైన పౌలు ఇంత అవమానకరమైన, ఇంత బాధాకరమైన సిలువను నేను సిలువ యందు అతిశయించుచున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరంతా శ్రద్ధగా ఆలోచించండి. సిలువను వద్దనుకునేవారు ఎవరు ఉండరు, సిలువ మాకు వద్దురా బాబు అనేవారు ఉండరు. అందరూ సిలువను ఆశ్రయిస్తారు, సిలువపై ఆధారపడతారు, సిలువ ఫలములను కోరుకుంటారు. కానీ ఎవడు సిలువను ప్రేమించడు, ఎవడు సిలువను హత్తుకోలేడు.
సిలువ ఫలములు కావాలి, సిలువ అనుభవం వద్దు. ఈ దినాలలో సిలువ ధ్యానం అనే పేరు ఎంతో మహిమకరమైనది, ప్రయోజనకరమైంది. కానీ విచిత్రముగా శ్రమల ధ్యానములట. అసలు దినములే శ్రమ దినములట. ఎందుకు నీకు శ్రమ దినము వచ్చింది? ఇంతకీ శ్రమ దినములు నీలో ఆత్మకి విరోధముగా పోరాడుతున్న శరీర కార్యాలక, ఆత్మ సంబంధమైన అనుభవాలక, లేక వాటికి తిలోదకాలు ఇచ్చే శరీర సంబంధమైన పారంపర్యములక? ఆత్మానుసారముగా బ్రతుకుచున్నందున శరీరమునకు శ్రమనా? శరీరానుసారమైన కార్యములను జయించలేకపోతున్నందుకు ఆత్మకు శ్రమ? అసలు శ్రమ ఎవరికి? ఒకవేళ నీకే శ్రమ అయితే నీ శ్రమలు తీసివేయుటకు యేసు ప్రభు పడ్డ శ్రమలేమాయను? సిలువలో యేసు ప్రభు చచ్చిపోయిన రోజు మంచి శుక్రవారం అయితే, మంచి రోజు అయితే, దానికి ముందొచ్చే రోజులు ఎందుకు పిచ్చి రోజులు అయ్యాయి? యేసు ప్రభు సిలువలో చనిపోయిన ఆ మహాభయంకర దినమును బ్యాడ్ ఫ్రైడే అంటారా? చెడ్డ శుక్రవారం అంటారా? తాను సిలువలో చనిపోయిన రోజే మంచి శుక్రవారం అయితే దానికి ముందు వచ్చే అన్ని చెడ్డ రోజులు ఎందుకైనాయి? ఏ మంచి కార్యము చేయకూడని రోజులు ఎందుకయ్యాయి? ఏ వాక్య ప్రకారం అయ్యాయి? ఏమో, పదుగురాడు మాట పెద్ద మాట, నలుగురు నడిస్తే కాలిబాట. సాగుతోంది ఆరంభం నుండి, అలాగే సాగుదాం మనం కూడా అనే ఒక వేలం వెర్రి అంటే నాకు కొద్దిగా అన్నాడంట ఒకడు. ఇంతకీ ఏమిట్రా వేలం వెర్రి అంటే? తినేదా, తాగేదా, పూసుకునేదా, దాచుకునేదా అన్నాడు. తెలియదు. అదేమో నువ్వు ఏం ఫాలో అవుతున్నావు, ఏం కోరుకుంటున్నావు, ఏం నెత్తిన పెట్టుకుంటున్నావు, ఏం అవతల బారేసావు? సిలువ చుట్టూ జరుగుతున్నది ఆచార వ్యవహారమా, ఆత్మ సంబంధమా, వ్యాపార వ్యవహారమా? అసలేం జరుగుతోంది? బైబిల్లో ఉన్న దేవుడు, ఆయన్ని పోలి నడుచుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు మాత్రం మీరంతా సిలువను హత్తుకోవాలని, కొందరు తయారగుచున్నట్టుగా సిలువకు శత్రువులుగా తయారవద్దని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2012వ సంవత్సరములో మొట్టమొదటిసారి యెరూషలేమును దర్శించే అవకాశం ప్రభు ఇచ్చారు. నా వరకు యెరూషలేము సందర్శన ఒక బైబిల్ స్టడీ టూర్, చదువుకుంటున్న వాక్యాలను, నెరవేరుతున్న ప్రవచనములు, నెరవేరాల్సిన ప్రవచనాలు నెరవేరుతున్న తీరు, ఆయా సంఘటనల స్థలాలు, ఇవన్నీ ఒక స్టడీ చేయడానికి ఉపయోగపడుద్ది. అంతకన్నా అదో పుణ్యక్షేత్రము కాదు, తగలబడిపోయి వచ్చే పుణ్యము లేదు. మన ప్రభువుని చంపేసిన ప్లేస్ మనకు పుణ్యక్షేత్రం ఎందుకు అయింది? అదంతా దుర్మార్గ క్షేత్రమే కదా. మరెందుకురా దానికి బడి అడుస్తున్నావంటే చెప్పాడు, యెరూషలేము కోసం ప్రార్థన చేయండిరా బాబు అని. మనకి దానికి ఉన్న కనెక్షన్ ఏమిటి? అది భూమధ్యపురం అయినందున అచ్చట ప్రభు మనందరి పాపముల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టారు. అక్కడ ప్రభువు ప్రాయశ్చిత్తం చేశారు. అక్కడే ప్రభువు చావునే చంపారు. అక్కడే ప్రభువు పరిశుద్ధాత్మను పంపారు. అక్కడే ప్రభువు సంఘాన్ని
కట్టారు. అక్కడి నుంచే ప్రభు ప్రపంచాన్ని, భూమి మీదే ఈ భౌతిక లోకాన్ని, ఇలాంటి ప్రపంచాన్ని 1000 ఏండ్లు పరిపాలించబోతున్నారు. ఈ కారణాలను బట్టి యెరూషలేముతో మనకు ఒక అనుబంధం ఉన్న తీసేయాలంతే. సుమారు ఒక 25-30 సీసాలు నీళ్ళు నింపావు కానీ ఎట్టబట్టుకెళ్తావు అని అంటే ఎట్టకట్టు బతులాంటి మనిషి ఒక్కొక్కడు సూట్ కేసులో ఒక్కో బాటిల్ పెట్టాడు. బాగానే ఉంది కదా. హైదరాబాద్ వచ్చాక మళ్ళీ 50 సీసాలు 30 సీసాలు పోగేసుకున్నాడు. ఏది పిచ్చి మనిషికి అనుకుంటే అక్కడ ఉండగానే పురమాయించాడు ఇంటికి వచ్చేపాటికి ఏర్పాట్లు చేసేలాగా. మాకు గైడ్గా నియమించబడ్డవాడు ఒక యూదుడు, 60 ఏండ్ల పెద్ద మనిషి. కానీ జంక పిల్లలాగా నడిచేవాడు వెనకాల మేము పరిగెత్తలకు చచ్చేవాళ్ళం. అతడు చరిత్రలు చెబుతున్నాడు, యేసు ప్రభు ఎక్కడ, ఎలా, ఏమేం చేశారు. ఒకరోజు నేను నీకు టార్గెట్ చేయలేని సుఖం లేదని పొద్దున్న నుంచి ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. ఇక్కడ యేసు ప్రభు వచ్చారు, ఈ విధంగా మాట్లాడారు అని చరిత్ర అంతా చెబితే ఆయన ఏం చెప్పినా నా స్పందన, ఓ ఈజ్ ఇట్ రియల్లీ, ఇదే డైలాగ్ మంది, నిజమా అలాగా అని. అయ్యస్ దిస్ ఇస్ ట్రూ. ఏదో జీవనోపాధి కోసం, డబ్బుల కోసం లేనిపోని కట్టుకథలు చెప్తున్నావు మాకు నువ్వు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఫ్యాక్ట్. నో దిస్ ఇస్ ట్రూ. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో సైట్కి వెళ్తే ఇదే, ఇంకో దగ్గరికి ఇదే. నా బాపుతో అంతా సురేష్ గారికి తెలుసు కనుక వెనకాల నుండి పాస్టర్ మనకు వద్దు పదా వెళ్ళిపోదామని. లేదులే అయ్యా ఊరికి ఏదో 2 మాటలు. చివరికి యేసు ప్రభు ఎక్కడి నుంచి అయితే ఆరోహణం అయిపోయి ఆ స్పాట్ తీసుకొచ్చి ఫ్రమ్ దిస్ వెరీ పాస్ట్ వెరీ స్పాట్ జీసస్ గాట్ క్యాప్చర్డ్ అండ్ కాట్ అప్ ఇంటు ద క్లౌడ్స్ ఆఫ్ ద ఎటర్నిటీ అని చెప్తున్నాడు. నేను అన్నాను, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ, యు ఆర్ టెల్లింగ్ ఆల్ లైస్ అని గట్టిగా అరిచాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఇదేమో నిజం కాదని. దానికి అతను కూడా ఆవేశంగా, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి, నాకేం కర్మ అని $50 వస్తాయి కాబట్టి చెప్తావు, ఏమైనా చెప్తావు, దాన్ని ఏముంది. ఆవిడ కలబడిపోయి నా మీద కొట్టేసి అంత బీపీ వచ్చింది. నాకు అనుమానం నువ్వు చెప్పాను అబద్ధాలని అని గట్టిగా వాదించాను. ఇవన్నీ సత్యం, అబద్ధం కాదు, నాకు అంత కర్మ లేదు. ఇదిగో చరిత్రకారుడు జోసెఫ్ రాశాడు, పలానా రాశాడు, పలానా అన్ని ఆధారాలు చూపించాడు. సో దిస్ ఈస్ ట్రూత్ అని ఎస్ అన్నాడు. అప్పుడు అన్నాను, దెన్ వై డోంట్ యూ బిలీవ్. అప్పుడు మండింది దాడికి అసలు మొట్ట. నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వెందుకు నమ్మలేదు యేసు ప్రభుని అన్నాను. ఆవిడ ఉగ్రుడైపోయి, నేను యూదనే, నన్ను క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావా అని కలబడిపోతున్నాను నా మీద. వాడు చెప్పేదంతా నిజమన్నాడు కదా, మరి ఎందుకు నమ్మడు నిజమైతే అంటే. నిజము కన్నా కూడా, సత్యము కన్నా కూడా మతము గొప్పదా? ఏమి చేదస్తావురా నీది? మతానికి ఇచ్చిన ప్రాధాన్యత సత్యానికి ఇయ్యవా? మతము ఆచారము ఎంత ఘోరం తెలుసా? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరులో మంచం మీద పడి ఉన్న ఒకడిని యేసు ప్రభు బాగు చేస్తే, నీ పరిపెత్తుకున్నాడు అని ప్రభు చెబితే, వాడు పరుపతికి వెళ్తుంటే ఈ మతస్థులు వచ్చారు. మతస్థులు, ఇది విశ్రాంతి దినము కనుక నీ పరుపు దించు, ఎత్తుకోకూడదు బరువు అన్నారు. ఆడంటాడు, అసలు శనివారం ఏదో మంగళవారం ఏదో తెలిసే పరిస్థితి నాకుందా? 30 ఏళ్ళుగా మంచం మీద పడి ఉన్నాను. నా ముఖం చూశారా? నా గొంతులో నీళ్లు పోసారా? నీ ఎడంకాలతో లాగిపెట్టినాను, తరిన అందులో పడి ఎప్పుడో బాగుపడుతున్నాను. నా చుట్టుపక్కలకి రాలేదు నువ్వు. వారాలు ఏంట్రా బాబు, సంవత్సరాలు తెలియకుండా గడిచిపోయింది నాకు. ఏ శనివారం బాగు చేసింది, ఏ శుక్రవారం బాగు చేసింది, నన్ను బాగు చేసినాడు అని చెప్పాడు. రేయ్ నీ పరుపెత్తుకు రావడమని చెప్పాడు. నేను దించని పరుపు అంటాడు వాడు. పోనీ ఎత్తుకున్నా, రేపు ఎత్తుకుంది కానీ వాళ్ళు శనివారం దించే అంటాడు వాడు. నాకు సంబంధం లేదు. యోహాను సుత 5లో చదువుకోండి. తర్వాత అక్కడ ఏమని రాశారు తెలుసా? యేసు ప్రభు అట విశ్రాంతి దినాచారమును మీరుటయ్యేగాక అలాగూ చెయ్యవలనని తన శిష్యులకు బోధించుచున్నందున అతనిని ఎలాగూ సంహరింతుమా అని మరి ఎక్కువగా ఆలోచన చేశారని. యేసుని చంపేద్దామన్నంత కోపం వచ్చిందే, ఆచారాలు పాటించట్లేదని. వీళ్ళకి సత్యం కన్నా, స్వస్థత కన్నా, రక్షణ కన్నా, విడుదల కన్నా, సృష్టికర్తైన దేవుని నోటి మాట కన్నా మత పిచ్చి ఎక్కువ, ఆచారాలు పిచ్చి ఎక్కువ. ఆచారాల కోసం ప్రభువునే చంపేశారు కదా నాయన.
సభలో కూర్చున్న భక్తులారా, మీరు చెప్పండి, మీకు ఆచారం కావాలా, ప్రభు కావాలా? మీ సైలెన్సే తెలియపడుతుందిలే. ఒరుగా సిలువతి అనుకోవటం మీద ఎక్కువ మాట్లాడకూడదు, అందుకే సైలెన్స్ కొన్నాను. నా కడుపులో చెప్పుకున్నాను. ఏం చెప్పుకున్నావు? కడుపులో యథార్థంగా మంచిగా మాట్లాడి పూట దేవుని వాక్యము తేటగా సూటిగా విస్పష్టంగా అడుగుతున్న ఒక ప్రశ్న నీకు అర్థమవుతోందా? ఒక దమ్మున్న క్రైస్తవుడు రోషంగా జవాబు చెప్పాలి. నువ్వు సిలువకు శత్రువా మిత్రువా అని చెప్పు, నాకు చాలు. ఇంటి మీద సిలువే, గుడి మీద సిలువే, మెల్లో సిలువే, చేతికి సిలువే. సిలువ లేనిది ఆడ గుండెల్లో తప్ప ఎటు చూసినది. చర్చి కానుంచి సమాధి దాకా ఏడలేదు సిలువ. లేనిది ఎక్కడ? చెప్పండి, సిలువ అంటే ఘనత, సన్మానమా, పొగడతా? కాదుగా. సిలువ అంటే శ్రమ. సిలువ అంటే ఇప్పుడు సిలువ అంటే నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకున్నాడు, అవునా కాదా? వేరొకరి భారం, వేరొకరి పాపం, వేరొకరి శాపం మీదేసుకుంటే అదే కదా సిలువ. మాట్లాడరేంటి? అసలు బైబిల్లో ఉన్న రూల్ అంతా చాలా విచిత్రంగా ఉంది. ఏమని తెలిసిన? ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని ప్రతిను నన్ను వెంబడించాలి. ఈ మాట వినండి, తన్ను తాను ఉపేక్షించుకోండి అనండి. ఇంతమంది మాట్లాడితే ఎంత సైలెంట్గా ఎందుకు ఉండదండి? ఇది మౌనం పాటించుకోవటం కాదు. మన ప్రభు చచ్చిపోయి కుళ్ళిపోలేదు, తిరిగి లేచాడు, సజీవుడు. ఏయ్ చెప్తే చెప్పు, కానీ ఇష్ట తర్వాత చెప్పు. పాప ఈ మధ్యలో మాట్లాడబాకంటావా? ఆచారం మండిపోను అని 40 రోజులు యేసు ప్రభు స్తోత్రం. ఇష్ట తర్వాతే పునరుద్ధానుడు అల్లెల్లుయ్యలో మాట్లాడబాకో. ఎప్పుడేది చెప్పాలి తెలుస్తలేదురా నీకు? భక్తులందరూ శ్రద్ధగా ఆలకించండి. యేసు ఇప్పుడు సజీవుడా మృతుడా? చెప్పాలి మీరు. ఏమైనా డౌట్ ఉందా? ఆయన సజీవుడు అని చెప్పడానికి, పునరుద్ధానుడు అని చెప్పడానికి మనం 31వ తరగతి కాగల అట్టని రేపు పొద్దున్న చర్చిలో ఏమండే లేచినాడు రా సమాధి పాడితే మామూలు కొట్టరు. ఓరి పిచ్చి మానవా, ఎప్పుడు ఏమి పాడాలి ఎరుగని పాపిష్టివాడ, అసందర్భ ప్రలాపన చేయుచున్న మూర్ఖుడా, ఈ దినములలో కేవలము సిలువనే పాడవలెను. నేను ఇంకా చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాను. ఏమండోయ్, భస్మ బుధవారం అని స్టార్ట్ అవుతుంది కదా. మీరందరూ ఈ విషయాలన్నీ తెలుసుకున్న వారే కనుక మీ దగ్గర నేను స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. మీకు అందరికీ సబ్జెక్టు బాగా, మిగతా వాళ్ళకన్నా గట్టిగా మీకే తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. భస్మం అంటున్నారు కదా, బూడిద అంటున్నారు కదా, ఎవరిది ఆ బూడిద? అడుగుతారా నా? ఇంకా ఎవరిదండి? అయ్యగారులు చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఎక్కడిది, ఎవరిది? వెరీ సింపుల్. పాత నిబంధన కాలంలో మన పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా పస్కా అనబడేది వధించబడేది, గుర్తుంది కదా మీకు? ఆ వధించబడ్డ పస్కా పశువు, ఆ రక్తము, దాని పాత్ర వేరు, కాల్చుకొని తినవలసినది వేరు, బూడిదను ఎత్తి కుండలో భద్రపరిచేది వేరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ కుండను ఓపెన్ చేసి, దేవునికి స్తోత్రం, అవునా కాదా? ఇదంతా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. యాజకుడు దాన్ని భద్రపరచాలి, మళ్ళీ ఆ బూడిదను తీసుకుని పరిచర్య ప్రారంభించాలి. అవన్నీ యేసుక్రీస్తు సిలువకు సాదృశ్యాలుగా జరిగాయి, అవునా కాదా? మాట్లాడతలేదు మీరు, అంతే కదా? ఆ సాదృశ్యాల నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువే సిలువలో
మనందరి పస్కా పశువుగా ఆయన మరణించారు. అవునా కాదా? ఇప్పుడు యేసు అనబడే పస్కా పశువు వధించబడ్డారు కదా, చనిపోయారు కదా, బూడిదయ్యారు కదా. మాట్లాడతలేదే? అది మోషే దినముల మొదటి పస్కా పశువులన్నీ బూడిద చేయబడ్డాయేమో, ఆయా సాదృశ్యములు బూడిదయ్యిందేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పస్కా బలి పశువుగా వచ్చిన మాట నిజం. మనందరి కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణగా వధించబడ్డ మాట నిజం. చనిపోయిన మాట నిజం. కానీ బూడిదవ్వలేదు, మట్టిలో కలిసిపోలేదు. 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు. ఇప్పుడు మన పస్కా పశువు మన తరపున బలి అర్పణ చేసిన మాట నిజం. చనిపోయిన మాట నిజం. మరణములోనికి వెళ్ళిన మాట నిజం. మరణము యొక్కయు పాతాళం యొక్కయు బలము గలవను నశింపజేసిన మాట నిజం. చావునే చంపి సజీవుడిగా సమాధి గుండె చీల్చి తిరిగి లేచిన మాట నిజం. ఇవన్నీ నిజాలైతే బూడిద నిజమా అబద్ధమా? అది ఒక సాదృశ్యం సార్. యేసయ్య చనిపోయే వరకు సిలువలో అవన్నీ కూడా సాదృశ్యాలుగా చేయబడుతూ వచ్చాయి. వాటన్నిటినీ ప్రభువారు సిలువలో సంపూర్ణం చేశారు. అందుకే కదా మంచి శుక్రవారం అయింది. అది బ్యాడ్ ఫ్రైడే కాదు, యేసు రక్తం ఇచ్చే. ఇట్స్ అ గుడ్ ఫ్రైడే, నథింగ్ బ్యాడ్ ఇన్ దాట్. మరి ఆరంభం నుండి కొన్ని వస్తున్నాయి కదండి, అవి అలాగే మనం కొనసాగించకపోతే బాగోదు కదండి. మరి పాపాలు కూడా ఆదాము నుంచి వస్తాయి కాబట్టి కొనసాగించుకుందామండి. ఎవరుగా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే శాస్త్రానికి సరిపోవాలి, వాక్యానికి సరిపోవాలి. ఓరే అసలు మనకి పశువు ఇప్పుడు ఆ పశువే లేదురా అంటే బూడిదాడ తెచ్చేవారు నువ్వు. నా మీద కోపడండి తప్పులేదు, కొట్టండి తప్పులేదు, కానీ సత్యాన్ని గుర్తుపట్టండి. నేను మీలాంటి మనిషినేగా, 4 అంతే. వచ్చిన పెద్ద మహాపాపం లేదు, ఉంటాం పోతే పోతాం, పెద్ద గొడవేం కాదు. సిలువను చూచు కొలది, అవునా? సిలువను చూచినా కొలది నీకేం కలుగుతుంది? బూడిది కనబడుతుందా? ఏదిరా? ఖాళీ సమాధిలోనికి పేతురు గారు ప్రవేశించి లోపలికి వెళ్ళొచ్చారు. యోహాను గారు ఒడ్డు మీదే ఉన్నాడు, గట్టు మీదే ఉన్నాడు, కానీ లోపలికి వెళ్ళలేదు. కానీ పేతురు గారు వెళ్ళినప్పుడు ఏం కనపడింది? ఆ వస్త్రములు మడత పెట్టి కనపడి బూడిది లేదు, రక్తం ఇచ్చేయం. స్తోత్రం చెప్పరు మీరు? పొదుపా? ఇప్పుడు చెప్పరా? క్రీస్తు నేడు పుట్టాను, మళ్ళీ క్రీస్తు నేడు లేచాను, ఈ లోపు చెప్పకూడదా? బైబిల్ ఏమనుంది? దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు. మరి పాట మటుకి ఎలా అప్పుడు. మళ్ళీ అందులో కూడా 3 గమకాలు. స్తోత్రం చెప్పేవాడే లేడు. వాక్యం ఎల్లప్పుడు ఉందా? అప్పుడప్పుడు ఉందా? ఏది మీ బైబిల్లో? అదే 1 తెస్సలోనికై 5:16 ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగు చేయటం ఈ విషయములో యేసుక్రీస్తునందు దేవుని. అసలు అన్ని విషయాలకి, అన్నిటికీ సదా స్తుతింతు యేసు రక్షక అనే పాట తెలుసునా మీకు? అందులో కష్టములందు స్తుతిస్తూ, నష్టములందు స్తుతిస్తారు. నిష్ట అదే కదా, శ్రేష్టం అదే కదా, భక్తి అదే కదా అన్నాడు. యేసు రక్తమే జయం. మీరు మహాపొదుపులాగా ఉన్నారు బాబు, స్తోత్రాలు చెప్పటం. డబ్బులు మనకు తగ్గచ్చు పెట్టారు సెంటర్కి వెళ్తే. మా పిల్లగాడు ఒకడు యూట్యూబ్లో ఒక లింక్ పెట్టాడు, నాకు సాయంత్రం చూశాను. రాజమండ్రిలో ఒక యవనస్తురాలు, మహా అయితే ఒక 20 సంవత్సరాల లోపు ఉంటాయి, ఓ టిఫిన్ కొట్టుకాడు వెళ్ళి 6 రకాల టిఫిన్లు తినేసింది ఆ పిల్ల. ఉన్నారులే సాయంత్రం టిఫిన్లకి వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు, పాస్టర్లు. వాళ్ళ గురించి ఏమంటలా. సాయంత్రం 6 గంటలకి వెళ్ళండి, 6 రకాల టిఫిన్లు తినేసిందండి. అసలు వరుస పెట్టి అందులో దోశ ఉంది, అందులో పూరి ఉంది, అందులో ఇడ్లీ ఉంది, కడుపా చేపల చెరువ ఏందిరా? బాయిలు వేసినట్టు ఎన్ని వేసినా పోతున్నాయి. వామ్మో వాయో,
ఇందు నిమిత్తము కదా దేశమునకు కరువు వచ్చుచున్నది అనిపించి. మరి ఒక మనిషే 6 టిఫిన్లు ఒక పూటకు తినేస్తే గిల్లెట్టు గడుచుద్ది, సంసారం ఎట్టు ముందుకెళ్తుంది, పిల్లెట్టు బాగుపడతారు. వామ్మో, పెద్ద పులి ఒకటి, పాము ఒకటి పిల్లల్ని పెట్టి అదే తినేస్తుందంట. దేవుని స్తోత్రం. నేను చెప్పే సువార్త ఆలకించండి. అన్ని విషయములలో దేవునికి చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. తినుటకు, త్రాగుటకు, కూర్చుటకు, లేచుటకు అన్నిటికీ సమయం కలదు. కానీ ఒక స్తోత్రం చెప్పడానికి సమయం లేదు. సంవత్సరానికి 2 లెక్కబెట్టి చెప్పుకోవటం కాదు, ఎప్పుడు చెప్తూనే ఉండాలని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పాయింట్ ఒకటే, సిలువ ధ్యానం, సిలువ పాటలో సిలువ కోవటం మంచిదే. నువ్వు సిలువకు స్నేహితుడువా శత్రువు? ఆ మొక్క చెప్పు, మిగతా కబుర్లు కాదు. పౌలు గారు దండం పెట్టి చెప్తున్నాడు, ఏడుచు చెప్తున్నాడు. అనేక మార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏడుతా చెప్తున్నాను రా బాబు. అనేకులు సిలువకు శత్రువులు అయిపోయారు. అవును, సిలువ ధ్యానం కూటం పెట్టి ఆ టిఫిన్ల గురించి, తిండి గురించి ఎందుకు చెప్తున్నావు? అట్టంటే నేను చెప్పకూడదు ఈ కూటంలో అంటాడు ఒకడు. ఎందుకంటే వాడికి మంచి వాక్యం బాగా తెలుసు అని గౌరవించాలి మనం. కానీ మరి పౌలు గారు ఏం చెప్పాడు? అనేకులు సిలువకు శత్రువులుగా అని చెప్పి ఆ సిలువకు శత్రువులుగా నడుచుకునేవాడు లక్షణాలు చెప్పాడు. చూడు అక్కడ, నాశనమే వారి కడుపేవారి. అదేంటి? సిలువకు శత్రువులుగా నడుచుకునేవాడు లక్షణం ఏంటంట? పొట్టపూజాడిది, ప్రపంచం తలకింద రేపిన తిండే, రాజీ పట్టేసి రక్తమే చేయం. ఎవడైతే కడుపే దేవుడిగా బతుకుతున్నాడో, సిగ్గుపడవలసిన సంగతులేందు అతిశయపడుతున్నాడో వాడట సిలువకు శత్రువు అంట. మీరు చెప్పండి జవాబు, సిలువకు మీరు శత్రువులా మిత్రులా? ఒకవేళ మీరు సిలువకు మిత్రులైతే, శత్రువులు కాకపోతే మీకు కడుపు దేవుడిగా మారకూడదు. కడుపు భోజనము నిమిత్తము, భోజనము కడుపు నిమిత్తం సృష్టించబడ్డాయి. 2 నాశనం అయిపోతాయి. నిలబడేది దేవుడు, దేవుని వాక్యమే. నువ్వు దేవుని ప్రేమిస్తావో తేల్చుకొని చెప్పలేదా వాక్యంలో? తినందున ఎక్కువ లేదు, తినందున తక్కువ లేదు, అది ముఖ్యంగా అని చెప్పలేదా వాక్యంలో? దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు అని చెప్పలేదా దేవుని వాక్యంలో? తిండిలో ఆనందపడేవాడిని ఏమనాలి? రుచులను ఆస్వాదించేవాడిని ఏమనాలి? సందర్భం ఏదైనా, కూటం ఏదైనా, కాన్సెప్ట్ తిండి అనేవాడిని ఏమనాలి? పౌలు గారి విధానం ఏంటి? తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ బతికాడు. శరీరము నలగొట్టుకొని బతికాడు, దేహములో మూలుగుతా బతికాడు, శరీరమును సిలువ వేసి బతికాడు, శరీరము దాని ఇచ్చలతో కూడా కొట్టిమేకలకి బతికాడు. ఇలా బతికితే సిలువను హత్తుకోవటం రా, కడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తే సిలువకు శత్రువురా అని చెప్పాడా లేదా? కాబట్టి వాక్యం ఏమంటుంది? ఇప్పటికి అనేక మార్లు చెప్పాను, ఇప్పుడు ఏడ్చు చెప్పుచున్నాను, మీలో అనేకులు సిలువకు శత్రువులు. ఇంత ఖర్చు, ఇంత కష్టం, ఇంత తిప్పల వలన ఈ రోజున మీలో ఎవరైనా, కనీసం ఒకరైనా ఈరోజు మొదలుకొని సిలువకు స్నేహితులుగా మారిపోతే ఈ కూడిక 100% సఫలమైపోయినట్టే. ఆనందంగా తిరిగి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు గొప్ప, నేను తక్కువ, ఈ దరిద్రం లేదు, వాడు మంచి వీడు చెడు అనేవేమో కాన్సెప్ట్ ఒకటే. ఇంత ఖర్చు పెడితే, ఇంత కష్టపడితే, ఇంత కూడిక పెడితే, ఇంత ప్రయాసపడితే ఒక్కరైనా సిలువకు స్నేహితులయ్యారా? ఇప్పుడు సిలువకు శత్రువులు అవడం అంటే ఏంటి? ఒక మాట చెప్తాను వినండి. పాపక్షమాపణ కోసం కానీ, దయ్యపు శక్తుల ప్రభావం కోసం కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా దేన్ని ఆశ్రయిస్తారు? సిలువ రక్తం. రోగాలు, నొప్పులు, బాధలు వస్తే దేన్ని ఆశ్రయిస్తారు? సిలువలో యేసు కలిగిన గాయాలు. తరమబడుచున్న వేళ ఆశ్రయం ఏమిటి? బండ సందులు. వ్యవహరించే అనుభవంలో ఎగిరేది ఎక్కడ? బండ సందులు. ఎటు తిరిగి సిలువే, సిలువ శ్రమలే, సిలువ గాయాలే మనకు శరణమైపోయింది. మరి నీ పాపాలు కడిగేది సిలువ రక్తం.
నిన్ను స్వస్థపరిచేది సిలువ గాయాలు. తరవబడుతున్న వేళ నీకు ఆశ్రయం సిలువ గాయాలు. మరి ఇప్పుడు జవాబు చెప్పు. నీ కష్టానికి, రోగానికి, నొప్పికి, ఇబ్బందికి అంతా సిలువే కదా. అలాంటి సిలువతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. సిలువ ఫలము కావాలి, సిలువ స్నేహం వద్దు. ఇప్పుడు సిలువను హత్తుకుంటే ఏమత్తుకున్నట్టు? శ్రమను, నిందను, అవమానాన్ని. ఎవడికి కావాలి అది? ఈ రోజున సిలువను గురించి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ వేసిన వాక్యం ఏంటి? సిలువను గురించిన వార్త రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ఆ మాట వింటేనే శక్తి వచ్చేస్తుందంట. ఏమిటి మనకు అంత శక్తి వచ్చేసే మాట? ఏం జరిగిందట? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, సిలువ రక్తము చేత ఆయన పరలోకముతోనూ తండ్రితోనూ మనల్ని సంధి చేశాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? పాపము ద్వారా ఆదికాండం 3లో దైవ మానవ సంబంధాలు తెగిపోయి తోటలోంచి బయటికి గెంటివేయబడ్డాం. లోపలికి రావడానికి అవకాశం లేకుండా ద్వారములు మూసివేయబడ్డాయి. దైవ మానవ సంబంధాలు తెగిపోయాయి. మరలా మానవుడు తిరిగి దేవునితో కలిపిన చోటేది? నరపరమాత్మల దైవిక సంగమమేది? సిలువే. ఇలా తెగిపోయిన సంబంధాలను సిల్వర్ రక్తముతో దేవునికి మరలా సంధి చేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. అంటే సిల్వర్ రక్తమే మనల్ని మరలి పరలోకంతో తండ్రితో కలిపింది. 2వ అధ్యాయం 15వ వచనములో ఏమన్నాడు? మనకు విరోధముగా వ్రాయబడిన పాప రుణ పత్రమును సిలువకు మేకులతో కొట్టి. స్తోత్రం చెప్పండి. మన మీద లిస్టు కిలోమీటర్ ఉంది, 1, 2 కాదు. తెలియ చేసిని, జయించలేక చేసిని, అలవాటు అయిపోయి చేసిని. పాడమంటే మళ్ళీ క్లాసుగా ఎరిగినే. హల్లెలూయా. ఎంత కమ్మగా చిద్విలాసంగా, దానికో మళ్ళీ గమకం. ఏమండి చెడిపోయాయని చెప్పడానికి అంత అందం. ఏమండి మీరు ఆలోచించండి. మరి మన మీద పాపములో లిస్టు రాస్తే కిలోమీటర్ తయారైంది. ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఆ పాప రుణపత్రములను యేసయ్య సిలువలో మేకులు కొట్టేశాడంట. సైతానుగాడు అనుకుంటున్నాడు నేను యేసుప్రభుని మేకులు కొట్టేశానని. కొంతమంది ఎగతాళిగా వెటకారంగా కూడా ఆ 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు అని. ఆ మేకులే పీకేసుకునే ఉద్దేశం ఉంటే అక్కడ అసలు సబ్జెక్ట్ అది కాదురా బాబు. నీ పాపం నా పాపం మన ఈ ప్రామిసరీ నోట్లు మొత్తం అందులో పెట్టుకొట్టేశాడు. దేవునికి స్తోత్రం. నచ్చిన నల్ల సంతకాలు పెట్టేసాం. 15 జీవితాలు వచ్చినా తీర్చే ఓపిక లేదు మనకి. కొట్టేశాడు మేకులు. సైతాను ఆహా సూచితవా యేసు, నిన్నే మేకులకు కొట్టి తిని సూచితివా నా బలము, ఇది నా రాజ్యము, నా లోకము, నా కాలము, నా చేతిలో నువ్వు బందీ అయిపోయావు అన్నాడు. కానీ యేసుప్రభు చిరునవ్వులు నవ్వి ఒకసారి చూడరా చేతిలో అన్నాడు. నీ చేతి గీతలు చిరిగిపోయే అంతగా నేను మేకులు కొట్టాను. అంత సీన్ లేదు కానీ చూడు సరే. చూస్తే ఏం కనపడింది? ఈ అరచేతిలో మన మీద విరోధముగా రుణపత్రముగా రాయబడ్డ పాపాలన్నీ మేకులు కొట్టాడంట. సిలువలో కారుచున్న ఆ పరిశుద్ధ రుధిరము ఆ రుణపత్రముల మీద చేవ్రాతను మొత్తం చెరిపేసిందంట. అదే యేసు ప్రభుని సిలువేసిన అనుకున్నాను. కానీ కోట్ల మానవుల పాపపత్రాలన్నీ కరిగిపోయినాయి, చెరిగిపోయినాయి అన్నప్పుడు నాలుగు గరుచుకుంటున్నాడు. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పాలనిపించలేదు మీకు? అసలు వాడి దగ్గర ఆధారం లేదు, ప్రామిసర్ నోట్ లేదు, మొత్తం కొట్టేశాడు. ఇదంతా జరిగింది సిలువ మీదే. మనకు విరోధముగా మన మీద రాయబడిన పాప రుణపత్రములను సిలువకు మేకులతో కొట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పారా? నెక్స్ట్ ఏం చేశాడంట? చదువు బిడ్డ. మేకులు కొట్టి చెరిపేసి ఏం చేశాడంట? అసలు మనకు అడ్డమే లేకుండా ఎత్తేసాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనకు అడ్డమైంది ఏంటి? పాపమేగా, శాపమేగా, బలహీనతేగా, లోపమేగా, పొరపాటేగా, అతిక్రమమేగా, అవిధేయతేగా, తిరుగుబాటేగా. అసలు మనకు అడ్డమేమీ లేకుండా తీసేసి ఏం చేశాడు? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. స్తోత్రం చెప్పండి. మీరు తింటే చచ్చిపోతారన్నాడు. ఆ పండు తినొద్దు, వద్దన్న పని చేస్తే పోతారన్నాడు. పాపము చేసే మరణం తెచ్చుకున్నాం. ఆ మరణాన్ని యేసు తీసుకొని ఆయనతో పాటు మనందరినీ బతికించేశాడంట. ఇదంతా జరిగింది ఎక్కడండి? సిలువ మీద. మీరందరూ దయచేసి ఆలకించండి ఈ మాట. సిలువ మీద ఏం చేశాడు? నెంబర్ 1, మనకు విరోధముగా నేరస్థాపన చేస్తూ రాసినటువంటి ప్రాంశీల నోట్లు మొత్తం జరిపేశాడు. 2, దేవుని వద్దకు వెళ్ళటానికి అడ్డంగా ఉన్న మన పాపాలు, ఆప్తికలు మొత్తం అడ్డం లేకుండా తీసేశాడు. 3, మన మరణాన్ని భరించి ఆయనతో పాటు జీవింపజేశాడు. ఆమేన్. అంతటితో అయిపోయిందా? లేదు. ఏం చేశాడట? శత్రువుని, ఆయన ప్రధానులను అధికారులను చేసి ఏం చేశాడు? నిరాయుధులనుగా. ఎఫెసీ పత్రిక 6:14-12 మొదలుకొని ఏం చేశాడు? ఈ లోక సంబంధమగు అంధకార నాదులు, లోకనాథులు, అధికారులు వీళ్ళందరూ కూడా మన ప్రాణం తెత్తాక పోరాటానికి వచ్చారని చెప్పాడు కదా. వాళ్ళ దగ్గర అసలు ఆయుధమే లేకుండా చేశాడు. చేయటమే కాదు, వారిని నిరాయుధులుగా చేసి ఏం చేశాడంట? బాహాటంగా తెచ్చి వేడుకకు కనపరిచాడు. స్తోత్రం చెప్పండి. మండు టెండలో మరణ హోమం, దారుణమైన శిలువ యాగం. కేవలం ట్రాజడీ సీన్ కాదురా, అక్కడ బేభత్సమైన విజయ శంఖారావం ఉన్నది. జయధ్వనులు ఉన్నాయి, ఆర్భాటపు బోరధ్వనులు ఉన్నాయి. ఏమిటట? అంధకారనాథులు, అంధకార దురాత్మలు, లోకనాథులు వీళ్ళందరినీ కూడా అంట నిరాయుధులుగా మార్చి, చూడండి రా, వాడి దగ్గర ఇప్పుడు ఆయుధం ఏమి లేదు, నీ మీద క్లెయిమ్ చేయడానికి, నీతో పోరాడటానికి, నీకు ఎదురాడటానికి వాడి దగ్గర అసలు ఆయుధమే లేకుండా చేశాను చూసుకో అని వాడిని బాహాటంగా వేడుకకు తీసుకొచ్చి చూపించాడంట. చూసుకో, వాడి దగ్గర ఆయుధాలు ఏమి లేవు. చనిపోయిన పాము త్రోవలో అడ్డంగా ఉంది పడుకొని. అమ్మో అని భయపడి అందరూ పారిపోతున్నారు. పాములు కొట్టగలిగిన ధైర్యము, శక్తి, యుక్తి ఉన్న ఒక మనిషి వచ్చి కర్రతో కదిపితే కదల్లా, చూస్తే చచ్చిపోయింది. అప్పుడు అందరిని పిలిచి, రేయ్ అది చచ్చిపోయిన పామురా, మీరు అల్లిపోతున్నారు, ఏనాడు చచ్చిపోయింది, ఊపిరిలేదు దాంట్లో అనేటంటే తిరగబడిపోయింది. కాలుతో తొక్కినా కదలటం లేదు. అప్పుడు చిన్న పిల్లలకు కూడా ధైర్యం వచ్చింది దాని దగ్గరికి వెళ్ళటానికి. దానిలో జీవము లేదని చూపించేకే కదా మిగతా వారికి ధైర్యం వచ్చింది. యేసు ప్రభువు శిలువలో చేసిన కార్యం అదేనట. ఏమిటది? శత్రువుని నిరాయుధునిగా మార్చి బాహాటంగా వాడిని వేడుకకు కనపరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సిలువ మనకు మేలు చేసిందా, కీడు చేసిందా? సిలువలో మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఏమండి, మంచి పోయిందా, చెడే పోయిందా? స్తోత్రం చెప్పరా మీరు? కనుక సిలువ మీద ఏం జరిగిందయ్యో? మనకు విరోధముగా ఉన్న పాప రుణపత్రములు చేవ్రాత చెరిపివేయబడింది. ఆ పత్రాలు మేకులు కొట్టేశాడు, దాని మీద రాత చెరిపేశాడు. దేవుని వద్దకు వెళ్ళుటకు మనకు అడ్డమేమీ లేకుండా చేశాడు. మన మరణాన్ని మింగేసి తనతో పాటు బతికించాడు. మన మీద ఎప్పటికైనా అటాక్ చేసే అవకాశం ఉన్న అధికారులను, లోకనాథులను నిరాయుధులుగా చేసి వేడుకకు బాహాటం కనపరిచి, ఎవడి దగ్గర ఏ ఆయుధం లేదురా, నువ్వు ఫ్రీ, దర్జాగా బతుకురా అని చెప్పాడు. ఇదంతా ఎక్కడ జరిగిన కార్యం? ఇప్పుడు అలాంటి సిలువను మనం ప్రేమించాలా, ద్వేషించాలా? ఎంతగా ప్రేమించాలి? గుడి మీద, ఇంటి మీద, సమాధి మీద పెట్టుకునే అంత ప్రేమించాలా? అది సిలువ ఆకారమే మనల్ని ఆకర్షిస్తుంది, కానీ సిలువ అనుభవం ఆకర్షించడం లేదు. చైన్ చేయించుకుంటే సిలువ ఉండాలా, ఉంగరం చేయించుకుంటే సిలువ ఉండాలా, చర్చి కట్టే సిలువ ఉండాలా, ఇల్లు కట్టుకుంటే సిలువ ఉండాలా, చివరికి సత్తే సిలువ ఉండాలి. కానీ అనుదిన జీవితంలో మాత్రం సిలువ అనుభవం అరే
ఏనాడు పనికిరాంది సత్యాకి ఎంత పనికి వచ్చిందిరా, నాకు అర్థం కాలేదు. సిలువను చూచు కొలది భయము ఆందోళన కలుగుచున్నవి అన్నారా? శిల సమానమైన నలిగి కరిగి నీరగుచున్నది నీ సిలువే నాశరా. రక్తమే జయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. నేను మీ నుండి కోరుకుంటుంది ఒకటే ప్రియులారా, మనము సిలువను ఒక ఆకారముగా గుర్తుగా ఇష్టపడదామా, అనుభవంగా కోరుకుందామా? ఇక్కడ ఏం రాశాడు? అనేకులు సిలువకు శత్రులు అయిపోయారు. నా బాధ అది, టాపిక్ అది. మీ ఊర్లో, మీ చర్చిలో, ఈ కూటమిలో ఎంతమంది సిలువ స్నేహితులు ఉన్నారు? అది కావలసింది. మరి కూటమి పేరే సిలువ ధ్యానం. దేవునికి స్తోత్రం. మరి సిలువ అనుభవానికి వ్యతిరేకమా మనం? అబ్బే అలా జరగడానికి వీల్లేదు. సిల్వ రక్తము ద్వారా పరలోకముందున్న తండ్రికి పరలోకానికి మనకు సంధి జరిగింది. సిల్వ రక్తం ద్వారా రుణపత్రాలు కొట్టివేయబడ్డాయి. మనకి దేవుడికి మధ్యలో అడ్డం లేకుండా అయిపోయింది. అధికారులు ప్రధానులందరినీ కూడా నిరాయుధులుగా మార్చాడు. బాహాటంగా వేడుక కనపరిచాడు. దర్జాగా బతకండి రాయి కానీ మనకు లైసెన్స్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, అనేకులు సిలువకు శత్రువులయ్యారు. ఎందుకని? సిలువ మంచిది కాదా? ఇక్కడ ఒక్కటే చిన్న లాజిక్ ఉంది. మీ కొరకు నేను సిలువలో చనిపోయాను అంటే థ్యాంక్ యూ జీసస్. నీవు కూడా సిలువ శ్రమ వద్దు, నో. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సిలువ అంటే మనకి ఎందుకు ఇష్టం? మన బాధలు తప్పించింది కాబట్టి. అదే సిలువ నువ్వేసుకోమంటే నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నా కడుపులో బాధలో కష్టాలు తీసేస్తుంది అనుకుంటూ వచ్చాం, కానీ లేని పొంది నాకు తగులుకుంటే నాకు వద్దురు ఈ శ్రమలో. చూసారా? కానీ బైబిల్ గ్రంథములో ఆరంభం నుండి చివరి దాకున్న భక్తి క్రమం ఏంటో ఒక నిమిషంలో చెప్తాను, ఓపికగా వినండి. ఇందాక అనుకున్నాగా 9:23 లోకాసు వార్త ప్రకారం ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను ఉపేక్ష అనండి. తప్పేముంది? ఉపేక్ష అంటే ఏంటి? అపేక్ష అనే దానికి వ్యతిరేకం. అపేక్ష అంటే ఆశపడటం, ఉపేక్ష అంటే వద్దనుకోవడం. ఇప్పుడు తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే ఏం చేయాలి? నన్ను నేనే వద్దనుకోవాలి. ఇది ఎక్కడ సావు? ప్రతి కోడలు అత్తను ఉపేక్షించుకున్న వాళ్ళంటే ఆమెన్, హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్ జీసస్, బాగుండేది. అలా లేదుగా. ఏమిటట? నిన్ను నీవే వద్దనుకోవాలి. నువ్వు ఎవరిని వద్దనుకోవాలి? ఇరుగోల్లో పొరుగోల్లో నీకన్నా డెవలప్ అయిపోయిన వాళ్ళ కాదు, నిన్ను నీ వద్దనుకోవాలి. ఉనికి ఎక్కడ సౌరా అంటే నీ అభీష్టం, నీ ఆనందం, నీ సంతోషం, నీ అభిరుచి, నీ అన్నీ కూడా వద్దనుకోవాలి. వద్దు, నా సంతోషం ముఖ్యం కాదు, నా చిత్తం ముఖ్యం కాదు, నా అభిలాష ముఖ్యం కాదు, నా ఆనందం ముఖ్యం కాదు, తండ్రి చిత్తం ఇది మనదన్నీ వద్దనుకో. మనవన్నీ వద్దనుకోవాలి అన్నంత వరకు బాగానే ఉంది. కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఉపేక్షించుకుని సిలువనెత్తు. మళ్ళీ అదేంది సిలువ అనండి. ఇందా చెప్పుకున్నాక యేసుప్రభు వారి మీద సిలువ పడిందా లేదా? ఆయన పాపమా, ఆయన రోగమా, ఆయన శాపమా? కాదుగా, వేరొకడిది ఆయన మోసాడు. సిలువ అంటేనే ఇతరుల కొరకు మనము శ్రమ పడటం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆలకించండి. మరి బైబిల్ గ్రంథం అంతట్లో కనబడుతున్న విచిత్ర వ్యవహారం ఏమిటంటే తన సంతోషాలు, తన ఆనందాలు, తన అభీష్టాలు, తన సుఖాలేమో వద్దనుకోవడం, వేరొకరి బాధలు, రోగాలు, శాపాలు మీద వేసుకో. ఇదేం దరిద్రం అండి? నా సుఖమే వద్దనుకోవాలా? ఆడి సావు నేను మీద వేసుకోవాలా? ఏమిటిది? దానినే సిలువ అందరు. స్తోత్రం. సిలువ అంటే ఏంటి సార్? మన సుఖం, మన సంతోషం, మన అభీష్టం, మన చిత్తం వద్దనుకోవటం,
వేరొకటి శ్రమ, వేరొకటి బాధ, వేరొకటి తెప్పలో నెత్తి మీద వేసుకోవటం, అది సిలువ. మన యొద్ద అనుకోవటమే పెద్ద సిలువ, ఇంకొకటి వేసుకోవటం ఇంకా రెండో సిలువ. నాకొద్దు, లేదు, ఈ రెండు కలిపితే ఒక సిలువ. ఒకటి అడ్డకర్ర, ఒకటి నిలువుకర్ర. దేవునికి స్తోత్రం. మాట్లాడతలేదు మీరు? బిడ్డలారా, మన ఇష్టాలు, మన సంతోషాలు, మన సుఖాలు వద్దనుకుంటే అదొకటి. ఇతరుల శ్రమలు, కష్టాలు, రోగాలు మేదేసుకుంటే ఈ రెండు కలిస్తే సిలువ. ఏం కూటం ఇది? మరి రెండు నీకు అర్థమవుతున్నాయా? నా మాట వినండి. అబ్రాం గారు ఆది కాండంలో 18వ అధ్యాయంలో ధూళిని బూడిదను నీతో మాటలాడ తెగించుచున్నాను. నీకు అంత తిప్పలేమొచ్చింది, ఇప్పుడు ఏమైపోయింది అంటే, ప్రభా మా ఊడున్నాడు ఆ ఊర్లో, ఆడెవడాడు, ఈ నొద్దనుకొని పోయినోడు, నువ్వు లేకపోయినా పర్లేదని వెళ్ళిపోయినోడు. ఏమిటి, చెరపట్టబడితే వెళ్ళి విడిపించినా కృతజ్ఞత లేకుండా వెనకాల రాకుండా అక్కడే సెల్ అయిపోయినాడు. సొదొమలో బెటర్లే నీ దగ్గరకు వస్తే మళ్ళీ చేతి కింద ఉండాలా, లీడర్ గారు అనే ఫీలింగ్ పోతుంది, అయ్యగారు అన్నమల్సి వస్తుంది, నాకు వద్దని అక్కడే సెటిల్ అయిపోయినాడు. అట్టంటోడు కోసం ప్రాణాలకు తెగించి తిప్పలు పడుతున్నాడు. నీకు ఎందుకు ఆడి గురించి మావాడే ఏదో ఒక మాట ఇసట్టం కాదు, ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నాడు. ఏందిరా నీకు బాధ? తన సుఖం, తన కష్టపడి, తన యుద్ధం చేసి కృతజ్ఞతగా యుద్ధములో గెలిచిన దోపుసం ఇస్తే కొన్న వద్దన్నాడు. 10 రూపాయలు ప్రతిఫలం ఆశించలేదు. కట్టుకున్న భార్య చనిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల జాగా లేనివాడు రాజుగారి దగ్గరికి వెళ్తే తనకుల 400 వెండి తులములు అక్కడ పెట్టి, అయ్యా కాస్త శ్మశాన భూమి ఇప్పించమని వాకిట్లో భార్య శవాన్ని పెట్టుకొని బతివాల్సే పరిస్థితి. తానేం సంపాదించుకోలేదు, కానీ సుధమ కోసం, ఆ రాజుల కోసం, లోతు కోసం యుద్ధాలు చేస్తున్నాడు. మోషే దగ్గరికి వెళ్దాం. ఏం చేశాడు? ఐగుప్తు కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. ఇంత చేస్తే వాళ్ళ కోసం ఇన్ని బాధలు పడితే, ఇన్ని కష్టాలు పడితే, ఇన్ని శ్రమలు పడితే ఎవడైనా మోషే గారికి వందనాలు చెప్పాడా, థ్యాంక్స్ చెప్పాడా? రోజు తగువే. వీళ్ళ కోసం రాజరికం, కిరీటం, సింహాసనం అన్ని వద్దనుకున్నాడు. వాళ్ళే విగ్రహారం చేసి దేవుని కోపం తెప్పిస్తే ఏమంటాడు? అయ్యో వారి పాపములు పరిహరించవలసిన లేదు, నా పేరు తీసేది జీవితం నుంచి. పోనీ ఇంకొంచెం ఎదురుకొద్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకుడిగా మోషేకు విరోధంగా తిరుగుబాటు చేస్తే, కోరవ కాలంలో తీవ్రమైన తెగులు బయలుదేరందరినీ చంపుతూ ఉంటే, మృతులకు సజీవులకు మధ్యలో బలిపీఠపు నిప్పులేసుకుని అహరోను నిలబడ్డాడు. ఆ తెగులు అహరోను తాకి చంపి వెనక్కి వెళ్ళాలి, లేకపోతే ఆగాలి. ఎవరి కోసం? తిరుగుబాటు చేసిన వారి కోసమా? దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే వారి కోసం అడ్డుపడుతున్నావు. ఇంకొంచెం ఎదురుకెళ్తే యెహోషువ, కాలేబులు తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతున్న ప్రజలకు అడ్డుపడి, తమ బట్టలు చింపుకొని, బూడిద పోసుకొని, ప్రయాసపడి వారిని ఏ విధంగా నేను మరలా వాగ్దాన దేశం తిప్పారు. ఇంకొంచెం ముందుకెళ్తే, అయ్యో నీకు విరోధంగా ఇశ్రాయేలు చేసిన పాపాలు నేను ఒప్పుకొనుచును, నా ముఖం చూసి వారిని క్షమించమని నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఇంకా ఎదురుకెళ్తే, వారు వ్యాధి చేత మంచమెక్కగా నేను గోనె పట్ట కట్టుకుని నా ముఖం చూడబోమని దావీదు ఏడిచాడు. ఇంకా కొంచెం ముందుకెళితే, నా జనులు నశించిన వారి నిమిత్తము నేను అంగలార్చుటకు నా తల జలమయమైపోవాలి బాబు అని ఇర్మియా ఏడుస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే, దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలు చేసిన పాపములు నేను ఒప్పుకొనుచున్నాను, వారికి సిగ్గే తెగున్నది, మాకు ఇలాగే జరగాలి, మాకు బాగానే శాస్తి జరిగిందిలే నాయన, అయినా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్షమించడం మొదలెట్టాడు దానియేలు. నువ్వు ఎవడి పేరు చెప్పు? ఎక్కడ? అబ్రాం గారు మొదలుకొని దానియేలు గారి దాకా వచ్చే లిస్ట్. ఇప్పుడు మనం వీళ్ళందరూ భయంకరమైన శ్రమంలో ఏడిచారు కదా. ఏం పాపం చేసి? ఎవడో చేసిన పాపాన్ని మీదేసుకొని, దాన్ని ఏమంటారు? సిలువ అనుభవం అనండి. మనం సిలువను హత్తుకోవటం అంటే ఏంటి? ఎదుటి వారి కోసం నలిగిపోవటం, ఎదుటి వారి కోసం కష్టపడటం, ఎదుటి వారి కోసం ప్రయాసపడటం, మనము తగ్గి, మనము నలిగి, మనము కరిగి వారికి దీవెనగా నిలబడటం, ఇది కదా సిలువ అనుభవం.
ఈ సిలువకి అనేకులు శత్రువులుగా నేను బాగుపడిపోవాలి, నేను డెవలప్ అయిపోవాలి, నేను ఒట్టును పడిపోవాలి. దానికి ఏం పేరు పెట్టాలి? దిస్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. పాప అబ్రహ్మను ఆశీర్వదించలేదరా మరి అలాగా అని తిప్పలు పడుతున్నాడు మోషే గారు. ఏలియా గారు అంత బాధపడుతున్నాడు. అపోస్తులు అంత నలిగిపోయారు. ఈ ఆశీర్వాదం ఎటు బయలుదేరి వీళ్ళందరినీ బైపాస్ చేసి కొట్టుకొచ్చి నీ ఇంట్లో పడిపోయింది ఎందులో. ఆశీర్వాదము అనండి. బైబిల్లో ఆశీర్వాదం అనే దాని గురించి వివరంగా ఆదికాండం 12లో స్టార్ట్ చేశాడు. 1:28లో స్టార్ట్ చేశాడు. 12లో చెప్పాడు నిర్వచనం. ఎట్ట చెప్పాడు? నిన్ను ఆశీర్వదించేదను, నిన్నే ఒక ఆశీర్వాదంగా. 12 చదువుకుంటూ వచ్చినలో ఏముందో? నీవు ఆశీర్వదింపబడుటతో ఆశీర్వాదం ఆరంభమై నిన్నే ఒక ఆశీర్వాదంగా మార్చుటతో ఆశీర్వాదం పరిపూర్ణమవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, మీరు లోతు కుటుంబానికైతేనే, సొదొమ రాజులకైతేనే, ఇంట పుట్టి అరవర్చబడ్డ 318 మందికి అయితేనే అబ్రహాము ఒక ఆశీర్వాదమా కాదా? మాట్లాడాలి. 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజానీకం విమోచించబడటంలో వారందరికీ మోషే ఒక ఆశీర్వాదంగా ఉన్నాడా లేదా? 127 సంవత్సరాల్లో చెదిరి ఉన్న యూదులందరికీ మొర్దెకై, ఎస్తేరులకు ఆశీర్వాదంగా ఉన్నారా లేదా? కరువు సీమలల్లాడిపోతున్న ప్రజలకు మోపైన వర్షం వచ్చినట్లుగా వాడబడట్లో ఏలియా వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? మాట్లాడటం లేదుగా మీరు. ఏమండి, ఆ చివరుండి చివరికి వస్తే బైబిల్లో తాము మేడ కట్టుకొని, తాము కారు కొనుక్కొని, తాము బంగళా పెట్టుకొని, తాము బంగారం పెట్టుకొని, తాము సంపదలు సమర్పించుకున్న వారిని ఆశీర్వదింపబడ్డ వ్యక్తులు అనే లిస్ట్ లేదు బైబిల్లో. తాము నలిగి, తాము కరిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలవించిన వారినే గొప్ప వ్యక్తులుగా బైబిల్ చూపించింది. అవునంటారు కాదంటారా? ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మనమే ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మారిపోవటం. అది అల్టిమేట్ రేంజ్ ఆఫ్ బ్లెస్సింగ్. మనది ఎలా వస్తుంది? సిలువ అనండి. పౌలు గారు అదే అన్నాడు, రే సిలువకు శత్రువులు అయిపోతున్నారా? దీవించబడింది, ఆశీర్వించబడింది, మేలు పొందింది సిలువ ద్వారానే. శాపం ఎలా పోయింది? పాపం ఎలా పోయింది? రోగం ఎలా పోయింది? అంతా సిలువ ద్వారానే. మరి ఇప్పుడు నీ భుజాన సిలువ ఉందా? లేదు లేదు లేదు. యేసు భుజాన ఉన్న సిలువ ద్వారా మేలు పొందాను, నేను మనకి ఆ సిలువ దగ్గర రాను. ప్రభు అంటాడు, ఇదే మీరు కూడా ఎత్తుకోండి నాన్న, ఇతరులకు మీరు కూడా దీవెనగా మారుతారు. అది ప్రభు చెప్పిన బోధ. మరి మన సంగతి ఏమిటి? మరి దేవుని కృపను బట్టి ఒకప్పుడు మాది చాలా దేన స్థితి అండి. ఈ రోజున మమ్మల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించినాడు. హల్లెలూయా. ఇది సాక్ష్యం. ఒకప్పుడు చిన్న పాకుండేదండి, ఇప్పుడు డాబా కట్టేమండి. అప్పుడు సైకిల్ అండి, ఇప్పుడు బైక్ అండి, కార్ అండి. హల్లెలూయా. అప్పుడు ఒంటి మీద సరైన బట్టలు ఉన్నాయి కానీ ఇప్పుడు బేబచ్చైన బంగారం ఉందండి. హల్లెలూయా. ఇది ఆశీర్వాదాల లిస్ట్ అంట. తలుక్కుని మెరిపెత్తున్నారు దేవునికి స్తోత్రం. శివులు కూటం లేదు, శ్రమ కూటం లేదు, పెళ్లి లేదు, సావు లేదు, ఏడబడినే మెరవాల్సిందే. ఆ సావులో కూడా జనం ఏడ్చుకుంటా కూడా చూడాల్సి వద్దా? అయ్యి బాబోయ్, ఏదో అనుకున్నాను కానీ అయ్యి బాబాయ్, సమాధుల తోటకే ఎంత బంగారం వేసుకొచ్చారు, రేపు పొద్దున ఇంకెంత వేసుకొస్తారో అను ఫాలోవర్గా మారిపోవాలి. ఏమి వాక్యం అర్థమవుతుందిరా భక్తులకి? పౌలు గారు చూసి చూసి ఏడ్చుకుంటూ రాస్తున్నాడు. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఏడుస్తా చెప్తున్నాను. సిలువకు శత్రువులు అయిపోకుండా స్నేహం చేయండిరా. స్తోత్రం అంటలా. సిలువ మూమెంట్ వచ్చేపాటికి అపోస్తులతో సహా మొత్తం ఎగిరి దూకి చలో ఒక్కడు అడ్రసలేడు. కానీ మత్తయి సువార్త 27లో 3 మరియులు సిలువ యొద్ద నిలవబడి ఉన్నారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువకు దగ్గరగా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు అక్కడ. అందుకనే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత కూడా తన తొలి దర్శన భాగ్యాన్ని సిలువ వద్ద నిలిచిన వారికి ఇచ్చాడు.
తన స్థానాన్ని సిలువ వద్ద నిలిచిన ఏకైక శిష్యుడికి ఇచ్చాడు. సిలువకు క్లోజ్గా ఉన్నవాడికే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. మనకేమో యేసు రక్తమే సిలువ ఫలము కావాలి, కానీ సిలువ అనుభవము. ఈ సిలువ ధ్యాన కొడికి వచ్చిన భక్తులారా, నేను మీ అందరికీ చేయించిన మనవి ఏమనగా, సిలువకు శత్రువులుగా ఉండకండి. సిలువ అంటే శ్రమ, నింద, నలగొట్టబడుట, తండ్రి చిత్తమునకు అప్పగించుకొనుట, స్వచిత్తమును చంపుకొనుట, ఇది సిలువ. దానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా? అదే కోటం. మన ఎదుట ఉన్న సవాల్ అదే. మోషే గారిని అడగండి, ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలన్నాడు. ఇటు చూస్తే ధనం, ఇటు చూస్తే రాజరికం, అది నాకు వద్దంటాడు. ఇటు చూస్తే శ్రమలు, నిందలు, అవమానాలు అవి కోరుకుంటున్నాడు. సిలువను కోరుకుంటున్నావా, వద్దంటున్నావా? ప్రసంగాల్లో సిలువని వచ్చే మాట చూసుకోవటం, పాటలో సిలువని వచ్చే మాట చూసుకోవటం, ప్రార్థనలో సిలువ అనే పదం 10 సార్లు వాడటం, అది కాదు. సిలువ అనుభవంలోకి రావాలి. అనగా తండ్రి చిత్తం కోసం నలిగిపోవటం, తండ్రి రాజ్యం కోసం నలిగిపోవటం, నశించిపోతున్న ఆత్మల కోసం మనము ఇదే సిలువ అనుభవం. మోషే అలా వద్దనుకున్నవాడేగా. నువ్వు అనబై జనమందని సాగుకుంటే నీ గర్భమున పుట్టిన పిల్లలకి దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాన్నాడు దేవుడు. సింపుల్గా ఒక్క క్షణం ఆలోచించిన మోసం, వదిలే ప్రభు అన్నాడు. నీ పిల్లలకి దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానండి, వద్దంటావేంట్రా అంటే, జనం ఏమంటారయ్యా, ఆయన ఐగుప్తులోంచి ఆ ప్రజలను రక్షించాడు కానీ వాగ్దాన దేశం చేర్చలేకపోయినంటారు. నీకు మంచి పేరు రాదు, నీకు మహిమ రాదు, నాకొద్దు. నాకు నా కొడుకులకు ఒక దేశం రాసిచ్చడం కన్నా నీకు మహిమ రావడం నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అవేమి వద్దులే ప్రభు అన్నాడు. సిలువ అంటే ఏంటి? సుఖాన్ని వద్దనుకోవటం, లాభాన్ని వద్దనుకోవటం, తండ్రి చిత్తం కోసం శ్రమను మీద వేసుకోవటం, ఏది సిలువ అనుభవం? అనేక మార్లు చెప్పి ఇప్పుడు ఏడ్చుచును చెప్పుచున్నాను, కొందరు సిలువకు శత్రువులుగా ఉన్నారో అలా ఉండొద్దు. మీరైతే సిలువకు స్నేహితులుగా మారిపోండి. అది వాక్యం ఈ పూట. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చెట్ల కథ గుర్తుందా మీకు? ద్రాక్షలు, ఒలీవలు, అంజూరం. నాయకులుగా ఉండాలని అడిగితే మేము దైవ మానవులను సంతోషపరిచి అభిషేకించే ప్రాముఖ్యమైన సంగతులను వద్దనుకొని మీపై అటు ఇటు ఒకటకు వస్తాం మేము రామన్నారు. ద్రాక్ష రసం అవ్వాలంటే త్రొక్కబడాలి, అంజూరము ఔషధం అవ్వాలంటే ముద్దగా నూరబడాలి, ఒలీవ తైలం అవ్వాలంటే గానుగలో నలిగి చెత్త అయిపోవాలి. త్రొక్కబడటానికి, రుబ్బబడటానికి, నూరబడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు కానీ హాయిగా అటు ఇటు పోవటానికి ఇష్టపడలా. అదే ముండ్ల తుప్పలైతే శబాష్, మీ ఎంపిక మంచిది, మీపై నాయకుడినాయి, అటు ఇటు ఊగుతానని చెప్పేసి కోరుకుందట. ద్రాక్ష అయినా, ఒలీవైనా, అంజూరమైన పెత్తనం కోరుకోవాలా, నలిగిపోయి ఫలమిచ్చేదాన్ని కోరుకున్నారు. ఏది సిలువ అనుభవం? తాను కరిగి, తాను నలిగి మానవ జీవితాలను వెలిగించడం కదా సిలువ అనుభవం. నువ్వేం కోరుకుంటావు? ఎవరిని సాగు కొట్టాను సరే నువ్వే నాయకుడు అవ్వాలా, నువ్వే పెత్తనం రావాలా, నీకే స్టేజీ దక్కాలా, నీకే మైక్ దొరకాలా, నీకే ఫోటో పడాలా, నువ్వే సంపాదించాలా. మరి చాలా కాలంగా మరి మేమే మరి మా కుటుంబమే ఏం చేస్తున్నావురా? నేను ఒక పాస్టర్ గారిని మనవన్ని కాబట్టి, పాస్టర్ గారి కొడుకుని కాబట్టి మెల్లిగా కుదరదో. సిలువ అనుభవానికి రావాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, సిలువ బరువు ఎంత, సిలువ వెడల్పు ఎంత, సిలువకి ఎన్ని మేకులు కొట్టారు, ఆ మేకులు కొలతలేంటి, కొరడా సైజు ఎంత ఉండేది, మొలకిరెట్టు ముళ్ళు ఏం చేసుకుంటావురా? పరీక్షలు రాస్తావా? దానికి జనం వేలలో కేరింతలో చప్పట్లబ్బా. ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా మీకు పర్ఫెక్ట్ చెప్పు, 6.5 ఎంతన్నా? 7 అంగుళాలు. అప్పుడు ఏం చేస్తావు? కొనుక్కొచ్చుకోరుండు.
సబ్జెక్ట్ ఏందిరా? సిలువ అనుభవం అనరా, సిలువ స్నేహం. ఆమెన్ అంటలా మరియలు సిలువను చేరుకున్నారు. ఆమెన్. కురేనుడైన సీమోను సిలువను ఎత్తుకున్నాడు. నా బైబిల్లో కురేనుడైన సీమోన్ దగ్గర రియల్ హీరో అని రాసుకున్నాను నేను. సర్వలోక పాపము సిలువగా యేసు మీద పడితే, యేసునాథుడు కాబట్టి మోసాడు సిలువ, ఎవడైనా మోయగలడా అని అనుకుంటుంటే, ఒక క్షణమైనా 2 నిమిషాలైనా కొంత లెక్కైనా యేసు మోసిన సిలువను మోసినోడు హీరో కాదా సార్? చెప్పండి, స్తోత్రం చెప్పండి. క్రికెట్లో అక్షరం ఒక రాదు, ఫుట్ వర్క్ ఉండదు, గ్లౌజ్ తొడుకోవటం, ప్యాడ్ కట్టుకోవటం రాదు. ఆడి జీవితంలో ఎప్పుడు పిచ్చిలోకి దిగినోడు కాదు, ఒక్క పరుగు తెలియదు. కానీ సచిన్ టెండూల్కర్ బ్యాట్ వేలంలో కొనేసాడు అంటాడు. క్రికెట్ రాదు ఆడికి, కానీ సచిన్ టెండూల్కర్ బ్యాట్ని వేలంలో పాడేశాడు. అవునంటే, హలో క్రికెట్ లవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, యారా దేనికంటే బ్యాట్ కొన్నాను, సౌరవ్ గంగూలీ టోపీ కొన్నాను. నువ్వు ఎంత తెంగరోడురా, ఇది బ్యాట్ కొనుక్కున్నా. ఎవరు అసలైనడు? శ్రద్ధగా స్ఫూర్తి పొంది ప్రేరేపించబడి ప్రాక్టీస్ చేసి సేమ్ సచిన్ లాంటి ఫుట్ వర్క్తో సచిన్ లాంటి షాట్లు కొడితే అన్ని టన్నులు కొద్ది పరుగులు పిండితే ఆడు కింగ్. ఇన్నెన్ని ఆడిపోటీ వీడికి ఆట రాదు. ఆడెవరు రకం రా? శిల్వమూర్తి, దోషమూర్తి, వారమూర్తి, హల్లెలూయా. ఎక్కడిదే ఎక్కడిదే అక్కడిదే ఎక్కడిదే లోపలేది. ఎవడు హీరో? ఆ బ్యాట్ కొనుక్కున్నవాడా, దిగి ఫాస్ట్ బౌలర్లు చెండాడి 100 కొట్టినోడా, స్టేడియంలో కూర్చొని సొక్క ఇప్పి ఎక్కడ తిప్పినోడు కింగ్ అయితే, పిచ్ మీదకి వచ్చి సెంచరీ కొట్టినాడు ఆడేవుడురా మరి? నీ శత్రువు దగ్గర ఆయుధం లేకుండా చేశాడు యేసుప్రభు. దర్జాగరా, భయపడకో. నువ్వు దిగాలుగానే రక్తమే సెంచరీలు కొట్టి పడేస్తావు, నీకు డౌట్ లేదు. నువ్వు రాకట్లంత పని వచ్చి చూడు. నువ్వు భయపడి సత్తున్నావు కానీ ఎదరకు రా. అసలు వెనకాల శత్రువు తరుపుతున్నాడు, ముందు సముద్రం మింగేలాగా ఉంది, అయినా ఎదరికెళ్ళారు. ఏమైనా లాస్ అయిందా? ఇటు చూస్తే 32,000 మంది, అటు చూస్తే ఇసుకేసి జలం. 32,000 మంది ఎందుకైనా వేస్ట్ అయినా పంపించే 300 మంది మిగిల్చాడు. ఏమైనా తిప్పలు వచ్చిందా? ఎక్కడ వినట్లేదు అనుకుంటా. ఇది కరెక్ట్ అవ్వాలి, ఎర్ర సముద్రం కరెక్ట్ అయింది కానీ 32,300 ఎవరబ్బా? ఆ పేజీ దొరకలేదా బైబిల్లో? ఓన్లే 153వ కీర్తనలు చదువుకో. అది దొరికిందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోన్లే, నా బిడ్డ ముందే పట్టుకుంది అనే లేదా, 153వ కీర్తన లేదంటుంది. మొన్న ఒక పిల్లోడైతే ఆడు బైబిల్లో 153వ కీర్తన లేక అందరు బైబిల్ చూసేస్తున్నాడు. నీ దాంట్లో కూడా లేదా అంటున్నాడు. నువ్వు బైబిల్ చదువుకోవద్దా శ్రద్ధగా? ఇలాంటి రకం వాళ్ళు ఉంటారనే కదా నేను చెప్తున్నాను అప్పుడప్పుడు. ప్రభునామానికి స్తోత్రం. చెప్పట్లే మీరు? హల్లెలూయా. ఏమన్నా బోధపడుతుందా? అబ్రహాము మొదలుకొని అపోస్తలుల దాకా ఇతరులకు దీవెనగా మారుటకు తమ జీవితాన్ని సుఖ సంతోషాలని పనంగా పెట్టి సిలువ వేసినట్లుగా శ్రమపడి ఇతరులకు దీవెనగా మారారు. అదే సిలువ అనుభవం. తండ్రి చిత్తం కోసం, తండ్రి రాజ్యం కోసం స్వచిత్తాన్ని, సంతోషాన్ని, చివరికి ప్రాణాన్ని కూడా అప్పగించటమే కదా సిలువ అంటే. నా కోసం వచ్చావయ్యా, ప్రాణాలే ఇచ్చావయ్యా, డబ్బులు అసలే అడగలేదయ్యా. వీడికి ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇవన్నీ అప్పనంగా ఇచ్చావయ్యా, ఎంత సంతోషమో. యేసుప్రభు ఏమన్నాడు? డబ్బులు గట్ట వద్దులే కానీ నువ్వు కూడా ఇతరుల కోసం అలాగే శ్రమపడాలంటే ఐఎమ్ సారీ మై లార్డ్, ద క్రాస్ ఈజ్ యువర్స్, ద బెనిఫిట్స్ ఆర్ మైన్. మంచోడు దొరికేవరా? సిలువ 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 అంటాం కాదు, స్టిక్కర్లు పెట్టుకొని చుట్టూతా క్రికెట్ బ్యాట్లు కట్టుకొని లోపల ఆట రాకుండా కూర్చున్నట్టు కాదు. నువ్వు రా. దేవునికి స్తోత్రం. మరి 4 దేశాలలో ఒకసారి మీదకి వచ్చారు యెహోషాపాతు యుద్ధంలో. వీళ్ళు అసలు ఒక్క కర్ర వాడారా, రాయి వాడారా? గెలిచారా లేదా? గొలియాతు బేభత్సం, దావీదు గెలిచాడు లేదా? నువ్వు యుద్ధం ఏదైనా గెలిపించేవాడు ఆయన కదా, నువ్వు రావాలి కదా ఎదరకే.
ఈ రిస్క్ చేయటం నాకు ఇష్టం లేదన్నా, ఏదేమైనా సండే చర్చికి వస్తాను, దశంభాగం నమ్మకంగా ఇచ్చేస్తాను. వీడు ఎవడు అనమాట? పరిచయుడు. ఆడు అప్పటికిప్పటికి ఇంకా బతికి ఉన్నాడు. ఎవడాడు? పరిచయుడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం, నమ్మకంగా చర్చి, దశంభాగం పర్ఫెక్ట్, కొత్తిమీర, జీలకర్ర, పుదీనలా కూడా దశంభాగం ఇచ్చేస్తాను. ఇక ఈ 3 చేసి అందరికన్నా గొప్ప అనుకుంటే యేసుప్రభుని చీకొట్టాడు. అది కాదురా, న్యాయమును కనికరమును ప్రేమించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కావాలి, దేవుని రాజ్యం పట్ల చింత కావాలి, దేవుని చిత్తం పట్ల సమర్పణ ఉండాలి. అది కాదురా ఇంపార్టెంట్. అందుకనే పౌలు గారి మాట మళ్ళీ చెప్తున్నాను, అనేకులు సిలువకు. క్రైస్తవులందరూ దేనికి ఇష్టపడుతున్నారు? సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. ఒక చిన్న ఫ్యామిలీ సర్కిల్ చెప్తాను, అనండి. ఏం చెప్తాను బాబోయ్? ద హ్యూమన్ సైకిల్ ఎలాగంటే సింపుల్. చిన్న బిడ్డ పుట్టారు, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని. ఏమని? పూర్ణాయుషు, పరిపూర్ణ ఆరోగ్యం, అద్భుతమైన ఎదుగుదల మా బిడ్డకు వచ్చినట్లుగా ప్రార్థించండి అయ్య గారు. తదాస్తు ఆమేన్. అయిపోయింది. ఆడు కొంచెం ఎదిగిన తర్వాత గిన్నెల మీద కలబడిపోతున్నాడు. బాబు అన్నం ముట్టించేయాలి, ప్రార్థన చేయండి అంటారు. పాయసానికి ప్రార్థన, అడిగి ప్రార్థన. అయిపోయింది. ఇవాళ కూడా ఒకటి చేశాను నేను. స్తోత్రం. నెక్స్ట్ జుట్టు కత్తిరించాలండి పాస్టర్. అయిపోయింది. నెక్స్ట్ పుట్టినరోజు అండి, కేక్ కోసేయాలండి. అయిపోయింది. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలండి బాబు. ఆ తర్వాత స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అండి, పరీక్షలండి బాబుకి. అది అయిపోయింది. నెక్స్ట్ హై స్కూల్లో మంచి సీట్ రావాలండి. అది అయిపోయింది. కాలేజీలో ఉచితమైన సీట్ వచ్చేలా ప్రార్థించండి అయ్య గారు. మరి 3 ఉద్యోగాలు చేస్తున్నారు, బంగారం చేస్తున్నారు, ఏం చేసుకుంటున్నారు? ఫ్రీ సీట్ రావాలండి. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? చిన్న వయస్సులోనే మంచి ఉద్యోగం దయచేయి ప్రభా. అది అయిపోయింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభా మంచి సంబంధము మా కుమారుడికి రావాలి. అది కూడా అయిపోయింది. వివాహము ఘనముగా జరగాలి ప్రభా, ఈ ఊర్లో ఎవరికైనా జరగకూడదు తండ్రి. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలు కావాలి. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? మళ్ళీ ఆడికి స్కూలు, మళ్ళీ ఆడికి అన్నం, మళ్ళీ ఆడి ఇదే సైకిల్ తిరుగుతుంటుంది. ఇంత మొత్తం లిస్టులో ఒక్కరు కూడా తండ్రి చిత్తం కోసం ప్రార్థించండి బాబు. నా కుమారుడు కూడా అపోస్తలుల వలె సిలువ శ్రమలో అలాంటి ఏమి రాకుండా చూడు తండ్రి. మరి బ్యాచ్ని ఏమందాం మనం? గుడ్ బిలీవర్స్ అండి, మా చర్చ్ మెంబర్స్ అండి, స్ట్రాంగ్ పిల్లర్స్ అండి. దండం పెడతాను రా బాబు, అది కాదు బైబిల్. ఇతరుల రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు మన సుఖభోగాలు వదిలి తండ్రి చిత్తం కొరకు దేవుని రాజ్యం కోసం నలిగి అప్పగించుకోవటమే సిలువ అనుభవము. దానికి స్నేహితులుగా మారండిరా బాబు అన్నాడు ఆయన. మీరు ఒక్కరు కూడా ఆమె అంటలేదు. ఆయన నచ్చం మనకి. ఎంతసేపు ప్రభా నీ సిలువలో పొందిన గాయముల ద్వారా స్వస్థపరచును ఆయన, నీ సిలువ రక్తము చేత పరిశుద్ధపరచు తండ్రి. ఏం చేస్తావు? ఆ తర్వాత సిలువ ఫలములు అనుభవించచ్చు, ఆనందముగా జీవించదను. మనిషి అన్నాక 10 ఏళ్ళు వచ్చాక మళ్ళీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలి కదరా. వాళ్ళు ఇంజనీర్కి వచ్చారు, 3 పిల్లలు, ఇంకా పెద్దోడు ఇంజన్లో నీళ్ళు పోతున్నాడు. వీడేం చేయడు. విగ్రహం పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని మరొకటమే. ఆడి వల్ల ఉపకారం ఏమీ లేదు. పెద్దోడు ఏం చేస్తున్నాడండి? అదే ప్రార్థించండి అయ్య గారు. చిన్నోడు ఏం చేస్తున్నాడండి? ఆడి గురించినండి ఎక్కువ బాధ అండి. మీరేం చేస్తున్నారండి? వాళ్ళిద్దరి గురించి బాధపడుతున్నామండి. అరే నాయన, ఏదిరా సిలువ? నా బాధ మీకు అర్థం అవుతుందంటారా? ఆచారం కాదు సిలువ ధ్యానం అంటే, సాంప్రదాయం కాదు సిలువ ధ్యానం అంటే. సిలువ అనే పదాలు వచ్చే పాటలు పాడతాం కదరా బాబు. ఒకడు మనం మాట్లాడితే, ప్రియులారా మనము సిలువను చూసినట్లయితే, నువ్వు పద్దాగా సిలువను చూసినట్లయితే నువ్వు చూసావురా? నువ్వు చూసిన సిలువ ఏంటి చెప్పు నాకంటే. అనే నువ్వు పద్దానికి ఎందుకని నేను టెన్షన్ పెట్టేస్తున్నావు?
గడికోసారి సిలువను చూసినట్లయితే ప్రియులారా, నువ్వు చూసావా? నీకేమర్థమైంది సిలువ అంటే? పొడుగు కర్ర ఏంటి, అడ్డం కర్ర ఏంటి నాకు చెప్పు. అసలు ఈ క్రాస్ అందరికి ఎందుకు పేరు వచ్చింది నాకు చెప్పు. అసలు ఆ గొడవ ఏంటి చెప్పురా నాకు. వాడికి అసలు సిలువ దర్శనమే కలగల, ఒక గుర్తు కనపడింది అంతే వాడికి సమాధి మీద. ఆహా, ఏమి సిలువ విలువ? ఆలయం మొదలుకొని సమాధుల వరకు అన్ని చోట్ల నువ్వే కలవా సిలువ? నా మాటలు ముగిస్తూ ఒకే ఒక్క మాట కోసం నేను ఇంత తిప్పలు పడుతున్నాను. ఇప్పటికే అనేక మార్లు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేకులు సిలువకు శత్రువులు అయిపోతారు. అంటే శ్రమలు ఇష్టం ఉండదు, తండ్రి చిత్రం ఇష్టం ఉండదు, నలిగిపోవటం ఇష్టం ఉండదు, అన్నింటికి దూరం, అన్నింటికి శత్రువులు అయిపోతున్నారు క్రైస్తవులు. ఏం కావాలి? స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మేలులు కావాలి. మేలులు మేలులు అదే నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. ఓ నాయనరే, ఇది ఏం పండ్రా? యేసు ప్రభు వారిని అన్నం తినమంటే ఏమన్నారు? నా తండ్రి చిత్తము చేయటమే నాకు భోజనమును పానమును. సిలువలో రక్తం కక్కునలాగా ప్రార్థన చేసి ఏమన్నారు? నా ఇష్టం కాదు తండ్రి, మీ చిత్తమే అన్నాడు. తండ్రి చిత్తం అన్నపానముల కంటే ఎక్కువ. తండ్రి చిత్తము తన ప్రాణం కంటే ఎక్కువ. తండ్రి చిత్తం చేయటం సంతోషకరం. నీకేం సంతోషం? దేవుని కృపను బట్టి ఈ వీధిలో మాదే పెద్దిల్లండి. మరి మేము బైక్ కొన్న కాలానికి మా వీధిలో ఎవరికి బైక్ లేదండి. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పటికీ సంతోషం అడిగి. ఇప్పుడు పాతెనుముకి వెళ్ళిపోయింది ఎప్పుడో అది. నా బాధ మీకు అర్థమవుతుందంటారా? సిలువకు శత్రువులు అంటే శ్రమ పడ్డానికి, నలిగిపోవటానికి, ఇతరుల కొరకు. భక్తులందరికీ నా మనవి, తండ్రి చిత్తము కొరకు అనండి, తండ్రి రాజ్యము కొరకు, ఇతరుల రక్షణ కొరకు నేను నలుగుట, శ్రమపడుట, అప్పగించుకునుట, ఇదే సిలువ అనుభవము. ఈ సిలువకు నేను స్నేహితుడునై, మిత్రువునై, శత్రువును కాక దేవుని మహిమపరిచెదను. ఎంతమంది ఇప్పుడు మీ నోటితో పలికిన ఈ తీర్మానంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇంత కష్టం, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస వెనుక ఈ కుటుంబాలకున్న ఒకే ఒక ఆశ, ఈ సిలువ ధ్యానమును చేయుచున్న ఈ దినములలోనైనా సిలువ అనుభవంలోకి మనం రావాలని, సిలువకు శత్రువులుగా కాక మిత్రులమై బ్రతకాలని ఒక మంచి ఆశతో ఈ పరిచర్ని ఏర్పాటు చేశారు. వింటున్న వారులారా, ఇప్పటికైనా స్వచిత్తాన్ని చంపుకుందామా? సొంత ఆశలు చంపుకుందామా? దేవుని చిత్తానికి అప్పగించుకుందామా? తండ్రి చిత్తం కొరకు నలిగిపోయే అనుభవాన్ని కోరుకుందామా? దేవుని కృప తండ్రి చిత్తమునకు అప్పగించుకొని సిలువ అనుభవంలోనికి వచ్చి ఇతరులకు దీవెనగా మారునంతగా మనందరినీ ఆశీర్వదించునుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా?